వాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాడిని జైలుకు పంపిస్తానంటే తప్ప పని అది అనమాట. ఆలోచన అనేది మంచిదే. ఈ గవర్నెన్స్ వచ్చింది, ఎబ్లాండింగ్ వచ్చింది, జియో ఐఆర్ ప్రతి జియో పడుతుంది. పారదర్శకత అనేది గవర్నమెంట్ లో ఉంది, గతంలో లేదు. ఆ జియో పెట్టినటువంటి ఆఫీసర్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? ఐఏఎస్ ఆఫీసర్లు జియో ఐఆర్ అని ఒక వెబ్సైట్ తెచ్చాడు గతంలో బాబు గారు. ఆ వెబ్సైట్ లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి జియోనే వెబ్సైట్ లో ఉండాలా. వెబ్సైట్ నే ఎత్తేసిన ముఖ్యమంత్రి, గత పాలకుడు, గత మంత్రి మండలి వాళ్ళ మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఆ వెబ్సైట్ ఎత్తేసినటువంటి ఐఏఎస్ అనే పోరంబోక్ ఆఫీసర్ల మీద కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదు? అది పద్ధతి కాదు. 17A బాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఏమి లేకున్నాను. 53 రోజులు గవర్నర్ సంతకం లేకుండానే పెట్టారు కదా. ఆ రోజు 53 రోజులు బాబు గారిని ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలా. పర్మిషన్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సో ఆ రోజు గవర్నర్ సంతకం పెట్టలేదు కదా, లోపల పెట్టిండా లేదోడా. అందువల్ల నేనంటుండేదంటే ఒక పార్లమెంటేరియన్ అరెస్ట్ చేయాలంటే లోక్సభ స్పీకర్ అనుమతి కావాలా. ఆ లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా రఘురామకృష్ణరాజును ట్రిబ్యునల్ ని చంపేయాలని, మరణదండను విధించాలని ప్రణాళిక చేసుకున్నారా లేదా? వాడిని ఏమన్నా చేయగలిగినారా? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అదే పోలీసు వాళ్ళు చెత్తకు కొట్టించిందే.